హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో చేపల పులుసు. రండి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి వచ్చేసి 1 కిలో చేపలు. చేపల పులుసు తయారీలో చాలా కష్టమైన పని ఏంది అని అంటే చేపలు ఫస్ట్ క్లీన్ చేసుకోవడం. రండి చూద్దాం ఎలా క్లీన్ చేయాలి అంతా కూడా. ఈ ఫిషెస్ని నెదర్లాండ్స్లో జీబాస్ అని పిలుస్తారు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఫిష్. ముళ్ళు కూడా చాలా తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఈ ఫిష్ని. ఇలాగుండే నైఫ్ అయితే గిన బెటర్, బాగా పీల్ చేసేదానికి అంతా పోచ్ అంతా కూడా బాగా పోతుంది ఫిష్కి. ఇలా చేపల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాక ఇది వచ్చేసి హెడ్ వచ్చేసి ఇలాగ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లోపల ఉండే వేస్ట్ అంతా కూడా క్లీన్గా తీసేసుకోవాలి. బ్లడ్ ఇలాంటివి ఏంటివే కానీ ఉండకూడదండి. ఉన్నదంటే గిన ఫిష్ వచ్చేసి టేస్ట్ అనేది కొంచెం చేదుగా వస్తుంది. సో ఇలా వేస్ట్ అంతా కూడా నీట్గా తీసేసుకోవాలి. ఇలా వేస్ట్ అంతా నీట్గా తీసేసుకున్న తర్వాత పీసెస్ వచ్చేసి చిన్న చిన్నగా కట్ చేసుకోండి. అలాగైతే గిన మసాలా అనేది పీసులకి బాగా అంటుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగ అన్ని ఫిష్లు నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, కట్ చేసిన ఫిష్లు అన్నీ కూడాను. ఓకేనా, ఇక్కడ చూడండి నేను హెడ్ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టాను. ఓకేనా, హెడ్ కూడా మంచి టేస్ట్ వస్తుంది ఫిష్ కర్రీలో. ఓకేనా, ఇలాగ మొత్తం ఇవన్నీ కూడా ఒక 2 ఫిష్లు నాకంటే దాదాపుగా 1 కిలో వచ్చాయి. బట్ వేస్ట్ అంతా పోను ఒక 800 గ్రామ్స్ అలా వచ్చింటుంది అనుకుంటా ఫిష్ అంతా. కొంచెం పసుపు, కొంచెం కారపొడి, కొంచెం ఉప్పు వేసి దీంతో పాటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అప్పుడైతే గిన మసాలా వచ్చేసి పీసులకి బాగా అంటుకుంటుంది. సో వీటిని వచ్చేసి మసాలా అంతా కూడా ప్రతి ఒక్క పీస్కి అంటుకునేటట్లా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా వచ్చేసి మసాలా అంతా కూడా బాగా అంటుకోవాలి పీసెస్కి. అప్పుడైతే మంచి టేస్ట్ వస్తుంది. చేపల పులుసుకి కావాల్సిన మసాలా ఐటమ్స్: శనగబ్యాళ్ళు, మెంతులు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలక్కలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు. ఇవన్నీ లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోండి. ఇలాగా కొంచెం ఆయిల్ పోసుకొని బాగా వేడెక్కాక పోపు గింజలు వేసుకోవాలి. తర్వాత 1-2 ఆనియన్స్ బాగా కట్ చేసి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమోటాలు వేసి అలాగే లో ఫ్లేమ్ మీద కాసేపు కుక్ చేయాలి.
ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇంకొంచెంసేపు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం చింతపులుసు పోసుకోవాలి. ఇలాగ ఒక 5 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిషెస్ వేసేసి ఒక 5 మినిట్స్ అలాగే లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు చేపల పులుసు అనేది రెడీగా ఉంటుంది. చూడండి ఎలా వచ్చిందో. మీకు ఈ గ్రేవీ ప్రాసెస్ నచ్చినట్లయితే గిన ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.